బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ 2024వ సంవత్సరములో శిలువ ధ్యాన ప్రార్థనలు ఎందున్నటువంటి వారమై ఉన్నాము. నేటి పరిశుద్ధ ఆదివార నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడు తన వాక్యం బట్టి మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవానికి స్తోత్రములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకున్నటువంటి వాక్యమును మేము ధ్యానించుటకు నీ పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు సహాయం మాకు దయచేయండి. నీలోని సంగతులు పరిశుద్ధాత్మ తండ్రి గారు మాకు వివరించువారు, అట్టి వాటిని అనుసరించి జీవించున్నట్లుగా నాయన నడిపించేవారు అయి ఉన్నారు గనక మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపే నడిపించి మహిమనందుకొనుమని, మీ వాక్యములోని సంగతులు సత్యములు మాకు బోధించి మీ మహిమ రాకడకు వధువు సంఘంగా మేము సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 2024వ సంవత్సరములో శిలువ ధ్యానములయందు మరి ప్రభువును మరి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనము ఆయన శిలువ కార్యము ద్వారా నెరవేర్చినటువంటి రక్షణను, మరి ఆయన మనకు సిద్ధపరచున్నటువంటి నిత్య జీవమును పొందుకొనుటకు అనుభవించుటకు సిద్ధపడుచున్నటువంటి మనము నేటి దిన వాక్యము ద్వారా కూడా బలపరచబడడానికి, ప్రభు రాకడ సిద్ధపడడానికి దేవుడిటి భాగ్యం మనకి ఇచ్చినటువంటి వారై ఉన్నారు. చదువుబడినటువంటి వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే యోసేపు గారు మాట్లాడుచున్నటువంటి మాట తన అన్నదమ్ములను మరి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ ఇది బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రీతిగా మేలు జరగడానికే మరి దేవుడు ఉద్దేశించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాటను మరి యోసేపు గారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు. మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి నేటి దినమున మనము ఈ వాక్యమును ధ్యానించు విధానము ఏమిటి అనంటే, ప్రజలను అనేక మంది ప్రజలను బహు ప్రజలను బ్రతికించుచున్నట్లుగా దేవుడు ఉద్దేశించిన వారు. మరి ఇక్కడ ఆహారము పెట్టి కరువు దినాలలో, కరువు సంవత్సరాలలో వారు మరణించకుండా బ్రతికేటట్లుగా చేయడానికి యోసేపు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన ఉద్దేశము యోసేపు గారి ద్వారా నెరవేర్చడానికి యోసేపు గారిని దేవుడు వాడుకున్నవారుగా ఉన్నారు అనేటువంటిది మనం ఈ సందర్భముగా మనం తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని శరీరధారిగా ఈ లోకములోనికి పంపటము, లేక దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి కారణము ఏమిటి అనంటే, సర్వమానవాళిని కూడా, బహు ప్రజలను అక్కడ అని వాడబడింది, మనం అంటున్నాం సర్వమానవాళిని కూడా ఆయన బ్రతికించున్నట్లుగా మరి చేయడానికే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన శిలువ కార్యము
కీడుకు సంబంధించినదిగా కనబడుచు ఉన్నప్పటికీ అది మేలునకే దేవుడు ఉద్దేశించి పంపించారు అనేటువంటి సంగతి ఈరోజు మన వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. ఈ మాటను మనం చూస్తే ప్రవక్త అయినటువంటి యెషయా గారు 53వ అధ్యాయము 10వ వచనములో కూడా అటు సంగతిని వివరించిన వారు ఉన్నారు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయను అనేటువంటి విషయము. కాబట్టి యెహోవా ఉద్దేశము ఏమిటి అనంటే మరి మేలు చేయడానికే, బ్రతికించడానికే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకొనబోచున్నటువంటి అంశం ఏంటంటే దేవుని ఉద్దేశము నా జీవితము. దేవుని ఉద్దేశమే నా జీవితము లేక మరి ఇంకా దీన్ని ఇంకా 2-3 టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు. అవేమిటి అనంటే కీడును మేలుగా మార్చిన దేవుడు, లేదా మనిషి ఉద్దేశము కీడు, దేవుని ఉద్దేశము మేలు, లేదా మనిషి ఉద్దేశము సిలువ, దేవుని ఉద్దేశము జీవము. ప్రియ దేవుని పిల్లలారా, ఎట్లాగో మనము దీన్ని కూర్చున్నటువంటి సంగతిని మనం ధ్యానించవచ్చు. ప్రాముఖ్యంగా మరి నేటి దిన ధ్యానాంశము ఏమిటి అంటే దేవుని ఉద్దేశము నా జీవితము. ఇది మరి క్రైస్తవులంగా, విశ్వాసులంగా దేవుని రాకడకు, రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి వారముగా మనము మన జీవితమును కూడా పరిశీలన చేసుకోనాలి అనేటువంటి సంగతి నేటి దినమన ఈ వాక్యాధారంగా మనము గ్రహించుకొనడానికే దేవుని ఉద్దేశము నా జీవితము అని ఈ అంశము పెట్టడము జరిగినది. ప్రతి వ్యక్తి కూడా నా జీవితము దేవుడు తన ఉద్దేశ ప్రకారమే నన్ను జీవింపచేస్తున్నారు, నాకు జీవితం ఇచ్చిన వారు ఉన్నారు. నన్ను జీవింపచేయుట ఆయన ఉద్దేశము ఉన్నది. ఆయన ఉద్దేశము ఒక ప్రణాళికతో కూడినటువంటిది. ఆయన నా జీవితము ద్వారా ఏదో ఆయన కార్యము జరిగించడానికి నన్ను వాడుకుంటూ ఉన్నారు అనేది ప్రతి మనిషి కూడా నేటి దినమున మనం గ్రహించుకొనడానికే ఈ వాక్యం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనము ఈ కడవరి దినముల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరి పరిపూర్ణమైనటువంటి వధువు అంతస్తుకు చేరే రీతిగా జీవించటం కోసము ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి అర్హత కలిగిన వారంగా మనం జీవించటం కోసము దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని కార్యము మరి నా పట్ల నెరవేరుతూ ఉన్నది అని మనం గ్రహించుకొని మన జీవితాన్ని మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. నేను మరలా ఇక్కడ ఇంకొక మాటను నేను మీకు తెలియచేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక అయి ఉన్నది, దేవుని ఉద్దేశము దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఉద్దేశము దేవుని ఏర్పాటు అయి ఉన్నది, దేవుని ఉద్దేశము దేవుని నిర్ణయమై ఉన్నది. కాబట్టి దేవుని ఉద్దేశము అయిన మన జీవితము దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశమైన మన జీవితము అది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమైన మన జీవితము అది మనకు దేవుడిచ్చిన ఏర్పాటు, దేవుని ఉద్దేశమైనటువంటి మన జీవితము దేవుడు మనకు నిర్ణయించినటువంటి నిర్ణయము. కాబట్టి ఈ సంగతి మీకు అర్థమయ్యి దానిని పరిశీలన చేసుకునేటువంటి వారంగా ఉంటే ప్రభు కొరకు మనం జీవించాల్సినటువంటి జీవితాన్ని మరికొంచెం జాగ్రత్తగా మనము నడుపుకొనడానికి, రాకడకు సిద్ధపడడానికి ప్రయత్నం చేసేవారము కాగలుగుతాం. ప్రియులారా, మరి యేసేపు గారి యొక్క జీవితంలోను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలోను ఉన్నటువంటి కొన్ని సంగతులు ఈ శిలువ ధ్యాన కాలమందు మనము పరిశీలన చేయబోతున్నాం. మొదటి విషయం చూసినట్లయితే మరి తన తండ్రి ఎక్కువగా ప్రేమించను అని చూడగలుగుతాం. యేసేపు గారిని వారి తండ్రి ఎక్కువగా ప్రేమించారు. ఆదికాండము మరి 37వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే యేసేపు గారు తన అన్నల యొక్క చెడుతనమును తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి చెప్తూ ఉన్నాడు. మరి ఈ పిల్లవాడు మాత్రము పరిశుద్ధుడిగా లేక మంచివాడిగా ఉండడాన్ని బట్టి తండ్రి ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యేసేపు గారిని వారి తండ్రి గారైనటువంటి యాకోబు గారు
మరి ఇశ్రాయేలు గారు ఏం చేస్తున్న వారు ఉన్నారంటే నిలువు అంగీని, విచిత్రమైనటువంటి అంగీని కుట్టించి మరి పిల్లవాడిని ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా చూస్తున్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి తండ్రి ప్రేమ ఎక్కువగా పొందుకున్నటువంటి వాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి విషయం, శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి విషయానికి వస్తే లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనాల్లోనూ, అలాగే మత్తయి గారు రాసిన సువార్త మరి 3వ అధ్యాయం 17వ వచనములోనూ మనము చూసినట్లయితే మరి ప్రభువారిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి విషయం మనం గమనించగలుగుతాం. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకొచ్చి నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చి ఆయన మీద వాళ్ళు, ఇదిగో ఇతడే నా ప్రియకుమారుడి, నందు నేను ఆనందించుతున్నాను అని చెప్పినటువంటి మాటలను మనం ఆ వచనాల్లో చూడగలుగుతాం. తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వాడు యేసేపు గారు, తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈయనకి విచిత్రమైన అంగీని కుట్టించారు. ప్రభువారి విషయంలోనికి వచ్చేసరికి ఒకే దారముతో అల్లినటువంటి నిలువు అంగీ అనేటువంటిది ప్రభువారు ధరించారు అనేటువంటిది యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 23వ వచనములో మనము చూడగలుగుతాం. కాబట్టి మరి తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మన జీవితమును కూడా పరిశీలన చేసుకొనడానికి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. మన జీవితము దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి మనల్ని కూడా మన తండ్రి అనగా మన శారీరక సంబంధమైనటువంటి మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో వాటిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆ తర్వాత మన రక్షకుడు, ప్రభువు అయినటువంటి దేవుడు అయినటువంటి తండ్రి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారో దాన్ని కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ తండ్రి ప్రేమను ఎక్కువగా పొందుకున్నటువంటి వారు, మనలను మన ప్రభువు, మన రక్షకుడు ఎక్కువగా మనల్ని ప్రేమించారు. ఇది మనం గుర్తించాలి అంటున్నాను నేను. కుటుంబములో మనము ప్రేమ పొందడానికి, మన బంధువుల మధ్య దేవుని యొక్క ప్రేమ మనము పొందుకొనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా దేవుని ఘనమైనటువంటి పరిచర్య జరిగించేటువంటి వారుగా, దేవుని కొరకు మన జీవితము వాడేటువంటి వారంగా, వాడుకునేటువంటి వారంగా మనము దేవుని ప్రేమను పొందుకొనడానికి అర్హులంగా మనం ఎలా ఉన్నామో దాని గురించి మనము మరి ఆలోచన చేసుకోవాలి. మన జీవితానికి ఒకసారి వెనక్కి వెళ్ళి మనము పరిశీలన చేసుకోవాలి. యేసేపు గారు తన జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలన చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము, దైవ పరిచారకులమైనటువంటి మనము, దేవుని రాక కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఇంత ప్రేమ మన పట్ల ఆయన కనబరచడానికి మనము దేవుని కొరకు ఏదో చేయవలసిన వారమై ఉన్నాము. మనల్ని వాడుకున్నట్టుకి ప్రేమించిన వారుగా ఉన్నారు. మన వలన జరగవలసినటువంటి కార్యములు ఉన్నవి. ఇక్కడ వీరి వలన జరిగినటువంటి కార్యము స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. యోసేపు గారిని బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా ఉండటం కోసము వాడుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చిన వారుగా ఉన్నారు. ఈయన బహు ప్రజలను పరిశుద్ధులుగా బ్రతికించుట కొరకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ ఆయన చేస్తున్నటువంటి పని, ఈయన చేస్తున్నటువంటి పని బహు ప్రజలను బ్రతికించే పని. ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనము బహు ప్రజలను బ్రతికించుట కొరకు మనము మన జీవితాన్ని కొనసాగించాలి. నరకములో, అగ్నిగుండంలో పడకుండా వారు బ్రతికేవారుగా, నిత్యజీవంలోనికి చేరేవారుగా, దేవుని కొరకు వారిని మనం సంపాదించేటువంటి వారంగా మన జీవితాన్ని మనం గడపాలి అనేటువంటి విషయము దేవుడు నేటి దినాన మనకందరికీ బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు అని మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను. రెండో విషయం చూసినట్లయితే 30 సంవత్సరాల వయస్సులో వీరు పరిచర్య ప్రారంభించారు. ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనములో చూస్తే మరి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను, మరి ఫరో అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడం కోసము 30 సంవత్సరాల వయసులో ఐగుప్తు అంతటా కూడా ఆయన సంచరించిన వాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం చూడగలుగుతాం.
అలాగే క్రీస్తు ప్రభువారు చూడండి, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఆయన 30 సంవత్సరాల వయసులో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు అనేటువంటిది మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే గలిలయ ప్రాంతం అంతటా ఆయన సంచరించును అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సువార్తను ప్రకటిస్తూ ఆయన సంచరించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో ప్రభు కొరకు మనము చేయవలసిన పని చేయడానికి మనము పనిగట్టుకొని పని పూనుకొని మనం ముందుకు కొనసాగాలి, దాన్ని నెరవేర్చాలి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలి. శిలువ కార్యములో ప్రభువారు మనల్ని బ్రతికించడానికి ఆయన పనిగట్టుకున్న వారు పూనుకొని దాన్ని జరిగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసిగా రాకడ సిద్ధపడుతున్నటువంటి వారంగా మనం అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించడానికి పనిగట్టుకొని మనము దేవుని బిడ్డలుగా ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మనం జీవించవలసిన వారమై ఉన్నాము. అలాగే మూడవదిగా చూసినట్లయితే సహోదరులు ఆయన్ని ద్వేషించారు అనేటువంటి విషయం చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో, 5వ వచనంలో, 8వ వచనంలో, 11వ వచనంలో అట్లా మనం చూస్తే పగబట్టిరి అని చూస్తాం, మరీ పగబట్టిరి అని చూస్తాం, మరింతగా పగబట్టిరి అని చూస్తాం, అసూయపడిరి అనేటువంటి విషయం చూస్తాం ఆ వచనాల్లో మనం చూస్తే. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత వ్యక్తులు కూడా అనగా కుటుంబ సభ్యులు కానీ, తన వంశస్థులు కానీ, యూదా జనాంగము ఆయనను ద్వేషించినటువంటి వారుగా ఉన్నారు, ఆయన అంగీకరించలేదు అనేటువంటిది యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని మనం చూడగలుగుతాం. అలాగే యోహాను గారి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే నిర్హేతుకముగా ఆయనను ద్వేషించిరి అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయము ఏమిటి అని అంటే, మరి దేవుని పక్షంగా ఉన్నందుకు, దేవుడి దర్శనములు చూపించినందుకు, దేవుని పని చేస్తున్నందుకు, దేవుని బిడ్డగా జీవిస్తున్నందుకు కారణం లేకుండానే ద్వేషింపబడటం అనేటువంటిది యోసేపు గారి జీవితంలో కనబడింది, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కనబడింది, ఈరోజు మన జీవితంలో కూడా కనబడుతూ ఉన్నది. నువ్వు దేవుని బిడ్డగా నిలబడినందుకు, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నందుకు కారణం లేకుండానే నిన్ను ద్వేషించేవారు నీ స్వకీయుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు. కానీ నువ్వు వెనకడుగు వేయకూడదు. ఇక్కడ యేసేపు గారు కానీ, యేసుక్రీస్తు ప్రభు వారు కానీ వెనకడుగు వేయలేదు. ఆయన నమ్ముకొని ఆయన రాకడికి రాజ్యాన్ని సిద్ధపడుతున్నటువంటి మనము వెనకడుగు వేయకూడదు. ఇది మనం గ్రహించుకోవాలి. 4వ విషయం మనం చూసినట్లయితే చంపుటకు ఆలోచన చేశారే. యోసేపు గారిని చంపడానికి అన్నదమ్ములైనటువంటి వారు మరి ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే దురాలోచన చేసిరే అనే మాట అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే ఈయనను చంపుట కొరకు వారు ఏకమై ఆలోచన చేసిరే అనేటువంటి విషయం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళని దురాలోచన చేశారు చంపడానికి, వాళ్ళేమో అందరూ కట్టగట్టుకొని ఏకమై ఆయన చంపాలని ఆలోచన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్నటువంటి మన విషయంలో కూడా అనేక మంది ఊరికని ఏకమైపోతారు మన మీదకి దాడి చేయడానికి, మన కీడు చేయడానికి, మనకి హాని చేయడానికి, మనల్ని చంపడానికి. ఇది ఏమిట్రా అని అంటే దేవుని యొక్క ఏర్పాటే. మనలను వారిని బ్రతికించటం కోసం దేవుడు వాడుకుంటున్నాడు. అందుకే వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. యేసేపు గారి జీవితంలో జరిగింది, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగింది, మన జీవితంలో జరుగుతూ ఉన్నది. దేవుని ఉద్దేశము బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మనము సాధనంగా ఉండడానికి దేవుడు తన ఉద్దేశము మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమలను చూసి మనము భయపడకూడదు, దేవుని ఉద్దేశాన్ని గ్రహించుకొని మనం ముందుకు కొనసాగాలి అంటున్నాను నేను. 5వదిగా చూసినట్లయితే మరి వెండి నాణ్యములకు అమ్మబడ్డారు. యేసేపు గారిని 20 తులాల వెండికి అమ్మేశారు అన్నలు. అలాగే ఇస్కరియోతు యోధా గారు 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మివేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ 30 వెండి నాణ్యాలు తూసి ఇచ్చెరి అని మన వాక్యంలో చూస్తాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాల్లో మాటను చూస్తాం.
తూసినప్పుడు ఈ 30 వెండి నాణ్యాల యొక్క తూకము 20 తులాలు. ఈ 20 తులాలు అనేది ఒక బానిసకు విలువ కట్టారనమాట. వెండి 20 తులాలు తూసి ఇస్తే ఆ రేటుకి బానిసను కొంటారు. బానిస రేట్ అన్నమాట. అది ఒక బానిసను కొనడానికి ఇచ్చేటువంటి ఖరీదు. అంటే ఇక్కడ యోసేపు గారిని ఒక బానిసగా వారు 20 తులాల వెండి ఇచ్చి కొనుక్కొని వెళ్ళారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఈ ప్రధాన యాజకుడు, ఇక్కడ అధికారులు వీళ్ళందరూ కూడా 20 తులాల వెండికి సరిపోయే 30 వెండి నాణ్యాలు తూసి ఇచ్చి ఒక బానిసను కొనుక్కున్నట్టుగా యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యోధా గారి దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి వారుగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే మన జీవితాలకు కూడా రేటు కట్టేవారు ఉంటారు. మనల్ని ఒక బానిసల్లాగా పనికిరాని వారినిగా చూసినట్లుగా చూస్తారు ఈ కడవరి దినాల్లో. కానీ మనము ప్రభువు తన ఉద్దేశము మన పట్ల నెరవేరుస్తున్నారు. మనము అనేక మందిని బ్రతికించడానికి సాధనంగా ఉన్నాము. ఇది మనము గ్రహించుకొని జీవించాలి అని తెలుసుకోవాలంటున్నాను నేను. ఈ సిలువ ధ్యానాల్లో మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి, గ్రహించుకొని నడుచుకోవాలంటున్నాను నేను. అలాగే 6వదిగా మనం చూసినట్లయితే వారి రక్తపు వస్త్రములను తీసుకొని పోయిరి అని. మరి ఆదికాండం 37వ అధ్యాయం 31, 32 వచనాల్లో చూసినట్లయితే యోసేపు గారి యొక్క విచిత్రపు అంగీని తండ్రికి చూపించడానికి మేకపిల్లను కోసి దాన్ని రక్తములో ముంచి తీసుకొని వెళ్ళి, ఇది నీ కుమారుడిదేమో చూడు, గుర్తుపట్టు, మరి దుష్టమృగము చంపేసింది, అందువల్ల ఇది మాత్రం మిగిలింది అని చెప్పేసి అని తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయానికి వచ్చినట్లయితే ఆయనను మరి కొట్టి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఈయన వస్త్రము మరి వేసుకున్నటువంటి అంగి రక్తంతో తడిసిపోయినటువంటిదిగా ఉన్నది. సిలువ మీద వారు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన వస్త్రాలను తీసి మరి చీట్లు వేసుకొని పంచుకున్నారు, ఆ అంగీని వారు పంచుకున్నారు అనేటువంటిది యోహాను గారి సువార్త 18వ అధ్యాయము 23, 24 వచనాల్లో చూస్తాం. ఇది రక్తపు వస్త్రమే, అది రక్తపు వస్త్రమే. మరి కడవరి దినాల్లో మన యొక్క వస్త్రములు రక్తముతో తడిసిపోయేటట్లు శ్రమలు మనకు రాబోతూ ఉన్నవి. మన వస్త్రములను వారు పంచుకునేవారు, చించుకునేవారు, వాటిని సాక్ష్యంగా పెట్టేవారుగా ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ మనము వారిని బ్రతికించడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడనేది గ్రహించుకొని ధైర్యం కలిగి మనం జీవించాలి అనేది ఈ సిలువ ధ్యానముల ద్వారా, ప్రభు సిలువలో నెరవేర్చినటువంటి కార్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని దేవుని వాక్యమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మరి 7వదిగా మనము చూసినట్లయితే పాప శోధన జయించినటువంటి వారుగా ఉన్నారు యేసేపు గారు. సాతాను శోధన జయించినటువంటి వారు ఉన్నారు ప్రభువారు. మరి యేసేపు గారేమో పై వస్త్రమును వదిలేసి పారిపోయి శోధనను జయించారు. యేసుక్రీస్తు ప్రభు వారేమో ధైర్యంగా నిలబడి సాతానును పారిపోయేటట్లుగా గద్దించినటువంటి వారై ఉండి ఆయన జయించినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు సాతానుని జయించారు, పాపమును జయించారు. మనము పాపమును, సాతానును జయించినటువంటి బిడ్డలంగా జీవించాలి అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. ఇందు నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అనేది మనం గ్రహించుకోవాలి అంటున్నాను నేను. 8వదిగా మనం చూసినట్లయితే లోకమంతటికి ఆహారము పెట్టి వారిని బ్రతికించను అనేటువంటి విషయము ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనములో మనం చూడగలుగుతాము. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడని. అలాగే 41, 57వ వచనములో మనం చూస్తే సమస్త దేశములను ధాన్యము కొనుటకు అతని యొద్దకు వచ్చిరి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. సమస్త దేశములు అని అంటే లోకమంతా అని. లోకమంతటికి ఈయన ధాన్యమునిచ్చి బ్రతుకున్నట్లుగా చేసినటువంటి వాడుగా ఉన్నారు. ఎవరు? యోసేపు గారు. మరి లోకమంతా వచ్చి ధాన్యం కొనుక్కొని తిని కరువు దినాల్లో మరణపాలు కాకుండా వారు బ్రతికినటువంటి వారు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి విషయమునకు వచ్చినట్లయితే యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తే
ప్రభు అంటున్నారు, లోకమునకు ఇచ్చు ఆహారము మరి నేనే, జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారం తింటే వాడు ఆకలి కొనడు, నా ఎద్దుకు వచ్చిన వాడు దప్పికొనడు అని మాట్లాడిన వారుగా ఉన్నారు. అలాగే 51వ వచనములో చూస్తే, అనగా యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో చూస్తే, ఈ లోకమునకు జీవించున్నట్లుగా పరలోకము నుండి ఇచ్చినటువంటి ఆహారము నా శరీరమే అనేటువంటి విషయాన్ని ప్రభువారు అక్కడ స్పష్టంగా వివరించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అని ఆయన శిలువ కార్యం నెరవేర్చడానికి వెళ్ళబోయే ముందు రాత్రి తన శరీర రక్తములను ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రభు యొక్క శరీర రక్తంలో తీసుకొనిచున్నటువంటి మనము ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అది ఎందుకంటే అనేకులను బ్రతికించుటకు ఇవ్వబడినటువంటి ఆహారము. ఇక్కడ యేసేపు గారు లోకమంతటిని బ్రతికించడానికి, బహు ప్రజలను బ్రతికించడానికి ఆహారం ఇచ్చేటట్లుగా మరి దేవుడు ఉద్దేశించి ఆయన్ను మరి అలాగూ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఐగుప్తుకి పంపించారు, అక్కడ ఆయన వాడుకున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిగా శరీరధారిగా దేవుడే ఈ లోకానికి రావడానికి ఆయన ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకొని తన ప్రియకుమారుడిగా ఈయన్ని ఈ లోకములోనికి పంపించి రక్షణ కార్యము నెరవేర్చి బహు ప్రజల యొక్క జీవితము కొరకు నిత్యము జీవించేవారుగా, పరిశుద్ధులుగా జీవించేవారుగా, పరలోకములో జీవించేవారుగా చేయడానికి ఆయన శరీర రక్తంలోని ఆహారముగా ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. బ్రతికించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ కార్యము నెరవేర్చిన వారుగా ఉన్నారు. తండ్రి ఉద్దేశము ఈయన పట్ల నెరవేరింది, సఫలమయ్యింది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా మన జీవితమును కూడా దేవుడు అనేక మందిని బ్రతికించుట కొరకు వాడుకుంటున్నాడు అనేది మనం గ్రహించుకోవాలి. మన శరీరము ద్వారా, మన రక్తము ద్వారా, మన జీవితం ద్వారా కొంతమందికి దేవుడు నిత్యజీవంలోనికి చేరేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నేను దేవుని ఉద్దేశం నెరవేర్చే జీవితం నేను జీవిస్తున్నాను, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుని ప్రణాళికలో నేనున్నాను, నా జీవితము యెహోవా ఉద్దేశము అని మనం గ్రహించుకొని మనము దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రకారము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఏ రోజు మీ జీవితమును పరిశీలన చేసుకోనండి. మరి యేసేపు గారు తన జీవితాన్ని పరిశీలన చేసుకొని మాట్లాడిన మాట మనం చూస్తూ ఉన్నాము. అలాగే యేసుక్రీస్తుగా శరీరధారికి వచ్చిన ప్రభువారు తన జీవితాన్ని పరిశీలన చేసుకుని, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నువ్వు చెప్పింది చేయడానికే వచ్చాను అని ఆయన దేవుని ఉద్దేశం నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నారు. మరి నీవు నేను మన జీవితం ఎందుకోసం ఉన్నది, ఏమి చేయడానికి దేవుడు మనల్ని లోకంలో జీవింపజేస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచించుకొనవద్దా? కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని రాజ్యంలోనికి మనం చేరటం మాత్రమే కాదు, అనేక మంది బ్రతుకున్నట్లుగా చేరున్నట్లుగా దేవుడు తన ప్రణాళిక మన జీవితం ద్వారా అమలు చేస్తున్నాడు, మనల్ని వాడుకుంటున్నాడు అని గ్రహించుకుంటే విలువైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం, దైవ రాకడకు మనం సిద్ధపడగలుగుతాం. అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన, విత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపజేసి, నాయన ఇదిగో యెహోవా ఉద్దేశము నా జీవితము అని గ్రహించుకొని మా ప్రభువుని రాకడికి సిద్ధపడేటట్లుగా జీవించున్నట్లుగా దీవించుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికి తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే.